ఇక వచ్చే దసరా వరకు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని అందుబాటులోకి తెస్తామన్నారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. రైతులు మిర్చి, పత్తి, వరికి ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్ ఫామ్ సాగు చేయాలని సూచించారు. ఆయిల్ ఫామ్ పంట నిరంతర దిగుబడి వస్తుందని తెలిపారు. రైతు సోదరులు ఆ దిశగా ఆలోచించాలన్నారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా చిట్యాల మండలం నైన్పాకలో రైతు సోదరుల కోసం నిర్మిస్తున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ పనులకు గండ్ర దంపతులు భూమి పూజ నిర్వహించారు. మన ప్రాంతంలో ఆయిల్ ఫామ్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎదురుగుండేటువంటి యుగేంద్రాచారి భూపాల్పల్లి కాసింపల్లిలో మొదటి చెట్టు అక్కడ పెట్టడం జరిగింది. తర్వాత చాలామంది రైతులు మరి ఆనాడు ఇక్కడి నుంచి మనం ఫీల్డ్ విజిట్ తీసుకెళ్ళి రైతులందరికీ కూడా ఒక అవగాహన కల్పించడం జరిగింది. అందులో చాలామంది రైతులు ముందుకొచ్చి ఈరోజు పెట్టడం జరిగింది. ఇప్పుడిప్పుడే మన యొక్క పెట్టినటువంటి చెట్ల నుంచి మన ఆయిల్ ఫామ్ గెలలు వస్తూ ఉన్నాయి. మరి చాలామంది రైతు సోదరులు మొదట్లో నమ్మకం లేకుండే దాన్ని చెట్లు పెట్టి ఇంటర్ క్రాప్ పెట్టి మిర్చి పెట్టి దానికి అంత మంచి బంధాలు పోసి చెట్లను పెరగకుండా చేస్తే మరి ఎట్లయినా మనిషి ఎట్లనో చెట్టు కూడా అంతే. మనిషి మంచిగా ఫ్రీగా ఉన్న మనిషి ఎట్లు ఉంటాడు, బాగా కట్టి తాళ్ళు పెట్టి కట్టేటట్టు అట్లనే ఉన్నది. ఇప్పుడు నమ్మకం కలిగింది. ఇక్కడ మన ఎదురుగానే రాజేశ్వరరావు గారు ఉన్నారు, ఇంకొక రాజేశ్వరరావు గారు, ఇక్కడ చాలామంది రైతులు ఉన్నారు. అందరికీ ఇప్పుడు నమ్మకం కలిగింది. రాజేశ్వరరావు గారి తోటలో చాలా మంచి పెద్ద సైజు గెలలు, దాదాపు 27-28 కిలోల స్థాయిలో కూడా పెద్ద సైజులో గెలలు వస్తూ ఉన్నాయి. మరి ఈరోజు మీరు అందరూ కూడా నేను చాలా అధ్యయనం చేసిన తర్వాత ఈ యొక్క ఆయిల్ ఫామ్ పెడితే రైతులకు మేలు జరుగుతుంది. మరి ఈరోజు నిత్యం కూలీల యొక్క ఇబ్బంది ఉన్నది, వాతావరణం కూడా సహకరించడం లేదు. ఈ సంవత్సరం పడితే కంటిన్యూగా వర్షం పడ్డది. అసలు వర్షం అంటే దుందామంటే కూడా మనం కలుపు తీద్దామంటే కూడా పరిస్థితి లేకుండా వర్షాలు పడ్డాయి. పెడుతున్న కరువు ఒకరు. ఇది అన్నిటినీ తట్టుకొని నిలబడేటువంటి చెట్టు. దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు ఇండోనేషియా కానీ మలేషియా లాంటి దేశాలలో చాలా పెద్ద మొత్తంలో పెట్టి ఈరోజు వాళ్ళు మన దేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తూ ఉన్నారు. మన ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దీన్ని పెద్ద మొత్తంలో భారతదేశం అంతా కూడా విస్తరించాలనే ఉద్దేశంతో ఈ మిషన్ ఆయిల్ ఫామ్ యొక్క మిషన్ తీసుకొని రైతులకు డిప్పులు సబ్సిడీలు ఇవ్వడం, ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఎంతో సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే 4 సంవత్సరాల క్రితం విజయదశమి రోజు మొట్టమొదటిసారిగా మొదటి ఆయిల్ పామ్ మొక్క మన యుగేంద్రాచారి ఫీల్డ్లో ఫస్ట్ టైం ఆయిల్ పామ్ మొక్క నాటడం జరిగింది. 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు భూమి పూజ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. చాలామందికి చాలా అనుమానాలు ఉండే ఎట్లుంటుందో ఏందో అని చెప్పేసి. కానీ ఎప్పుడు చెప్తుండే ఫ్యాక్టరీ ఖచ్చితంగా కడతాం, మనకు రావాల్సినంత ఫ్రూట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫ్యాక్టరీ ఉంటుంది అని చెప్పేసి ఆ రోజే తెలియజేసినాం. ఆ మాటకు తగ్గట్టుగా ఈరోజు ఆచరణలో పెట్టినాం.